తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిషేధిత బెట్టింగ్ జూదం యాప్ల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రముఖ సినీ నటుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. చూస్తే లిస్ట్ కాస్త పెద్దదిగానే ఉంది. ఎందుకంటే టాలీవుడ్లో ప్రముఖ హీరోల నుంచి సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు అందరూ బెట్టింగ్ యాప్లకు ప్రచారకర్తలుగా ఉన్నారు. దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మితో సహా మొత్తం 25 మంది నటులు, ఇన్ఫ్లుయెన్సర్లు ఈ కేసులో చిక్కున్నారు. అయితే ఎంక్వైరీ ఇంకా మొదలు కాలేదు. మరోవైపు పంజగుట్ట పోలీస్ స్టేషన్లను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారంలో బుల్లితెర నటులు, యాంకర్లు హర్ష సాయి, విష్ణుప్రియ, లోకల్ బై నాని ఇలా 11 మందిపై కేసు నమోదైంది. సెలబ్రిటీలపై నమోదవుతున్న వరుస కేసుల నేపథ్యంలో తాజాగా మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. వీటన్నింటికీ మూల కారణం యాప్లే కాబట్టి వాటి నిర్వాహకుల్ని కూడా నిందితులుగా చేర్చి విచారణకు పిలవాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో ఈ కేసులలో బెట్టింగ్ యాప్ల నిర్వాహకులను కూడా నిందితులుగా చేర్చుతూ మియాపూర్ పోలీసులు చర్యలు చేపట్టారు. మొత్తం 19 యాప్ల పేర్లను నిందితుల జాబితాలో జతచేశారు. అలాగే బెట్టింగ్ యాప్లకు ప్రచారకర్తలుగా నటించిన పలువురు నటులు, ఇన్ఫ్లుయెన్సర్లకు నోటీసులు ఇచ్చి విచారించే ముందు పోలీసులు న్యాయ సలహా తీసుకున్నారు. మొదట బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, మీడియేటర్లను విచారించిన తర్వాత సెలబ్రిటీలను విచారణకు పిలవాలన్న సమాచారం. కాగా తెలంగాణలో బెట్టింగ్ యాప్లపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ప్రచారకర్తల మాటలు నమ్మి దాదాపు 980 మంది పైగా యాప్ ద్వారా మోసపోయి ప్రాణాలు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం వీటిని నిషేధించింది. అయితే బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు మాత్రం వేర్వేరు పేర్లతో ఎప్పటికప్పుడు రంగులు మార్చుతూ బెట్టింగ్ యాప్లను విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీనిపై సీరియస్ అయిన రేవంత్ సర్కార్ నిర్వాహకులపై కొరడా జులిపించింది. పలు కోణాల్లో నిర్వాహకులను విచారించి తెలంగాణ రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే వారిపై ముందుగా తదుపరి చర్యలు తీసుకున్నారు. దీంతో కాకీలు యాప్ నిర్వాహకుల జాడను పసిగట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికే 5 యాప్ల వివరాలను గుర్తించిన పోలీసులు త్వరలోనే మిగిలిన వివరాలు కూడా సేకరించనున్నారు. యాప్ యజమానులు తెరపైకి వస్తే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు ఈ కేసులో కేవలం సాక్షులుగానే మిగలనున్నారు. అంటే బెట్టింగ్ యాప్ కేసులో వాటిని ప్రమోట్ చేసిన ప్రముఖులంతా ఇకపై సాక్షులుగా మారబోతున్నారట. ఒకవేళ ఇదే కనుక నిజంగా జరిగితే కేసులు పెట్టిన సెలబ్రిటీలంతా కేవలం సాక్ష్యం చెప్పి వెళ్ళిపోతారంతే. మొత్తం సీన్ అంతా బెట్టింగ్ యాప్ కంపెనీలపై నడుస్తుంది కాబట్టి చర్యలన్నీ వారిపైనే ఉండబోతున్నట్లు సమాచారం.